ఏం భోజనం అయ్యా ఇది? రైసు బాగానే లేదు, తోటకూరలో ఉప్పు ఎక్కువ, బంగాళదుంప ఉడకనే లేదు, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచినీళ్ళే మజ్జిగ, ఊరగాయ పెరుగులో మిక్స్ అయ్యింది. ఇదేమిటి? అప్పడవా ఖర్చీఫా? Few moments later. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. హే, ఎప్పుడొచ్చావే? అయినా ఏంటి అలా చిక్కిపోయావు? ఏం చెప్పనే బాబు, ఈ హాస్టల్ ఫుడ్ తినలేక చేస్తున్నాను, అందుకే వచ్చేసా ఇంటికి. పోనీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదే. అమ్మో, ఆ రెస్టారెంట్ ఫుడ్డా అసలు వద్దు. అయితే నీకు క్రేవింగ్లీ యాప్ గురించి తెలియదు అనుకుంటా. ఏంటి క్రేవింగ్లీ యాపా? అవును, క్రేవింగ్లీ యాప్లో ఫుడ్ మన అమ్మ చేసినట్టే ఉంటుంది, ఎందుకంటే అక్కడ మదర్సే కుక్ చేసి డెలివర్ చేస్తారు కాబట్టి. అవునా, సూపర్. బట్ హోమ్ ఫుడ్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో. అస్సలు కాదు, మన క్రేవింగ్లీ యాప్లో వెజ్ మీల్ మనకి 89 రూపీస్కి స్టార్ట్ అవుతుంది, అండ్ నాన్ వెజ్ మీల్ మనకి 119 రూపీస్కి స్టార్ట్ అవుతుంది. ఏ, ఇవెప్పుడు ఆర్డర్ ఇచ్చావే గ్యాప్లో? ఇవాళ అమ్మ ఊరెళ్ళిందని నేనే ఆర్డర్ చేశా. బాగుందే, అచ్చు అమ్మ చేసినట్టే ఉంది. అవును, నీలా కార్పొరేట్లో వర్క్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి, హోమ్ ఫుడ్ మిస్ అవుతున్న వాళ్ళకి క్రేవింగ్లీ యాప్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. గైస్, విన్నారు కదా, మీలో కూడా హాస్టల్లో ఉండి హోమ్ ఫుడ్ మిస్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే క్రేవింగ్లీ యాప్ నుంచి వెంటనే ఆర్డర్ చేసుకోండి.